ఎంజీరావు గారు, ట్రంప్ ప్రకటించారు యుద్ధం ఆగింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అని చెప్పి. ట్రంప్ మాటలు నమ్మొచ్చా? రీసెంట్గా మనం చూసాం 2 వారాల వరకు ఇరాన్పై దాడి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోము అని చెప్పి 2 డేస్లోనే తీసుకున్నారు. యుద్ధం ఆగినట్టేనా? ట్రంప్ని నమ్మొచ్చా? ఏంటి ట్రంప్ వ్యూహం ఏమైనా ఉందా దీనిలో? ఎస్ అండి, గత 7 గంటల 45 నిమిషాల గత రాత్రి ఇరాన్ అటాక్ చేసిన తర్వాత, అంటే మనకి మిడ్ నైట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పగలే, అక్కడ ట్రంప్ ఎలా అంటే తన వైట్ హౌస్లో వార్ రూమ్లో కూర్చుని దాని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి హెక్సేత్, ఫారిన్ మినిస్టరు మార్క్ రూబో అందరూ క్యాబినెట్ అంతా అక్కడ కూర్చుని యుద్ధాన్ని పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. నైట్కి నైటే ఇజ్రాయెల్ని అక్కడ మాట్లాడి యుద్ధాన్ని విరమించండి అని చెప్పారు. యుద్ధ విరమణకి అక్కడ అంత ట్రూత్ పోస్ట్లో చెప్పేశారు. ఇది ఎట్ ది 6th అవర్, ఎట్ ది 12th అవర్ ఎండెడ్ వార్ అనుకుంటూ మంచిది ట్రూత్ పోస్ట్లో పెట్టారు. కానీ ఇక్కడ ప్రపంచం ఈయన్ని నమ్ముతుందా? పక్కన దేశాలు ఇవ్వండి, ఇజ్రాయేలే వాళ్ళని నమ్మదు. అమెరికన్ ప్రజలే ట్రంప్ని నమ్మడం లేదు. ఇప్పుడు మాకు వెళ్ళిపోవని ప్రదర్శనలు చేశారు నిన్న. ఇంకా ఇరాన్ అయితే భయానకంగా చెప్పింది, మాకు నువ్వు చెప్పేది యుద్ధ విరమణ సీజ్ ఫైర్ అని ప్రకటించింది మాకు కాదు అని చెప్పేసింది. ఎందుకంటే సీజ్ ఫైర్కి ఇంకా చాలా అగ్రిమెంట్లు అయ్యి అటువంటి పరిస్థితి దాకా మేము నమ్మము. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ ట్రంప్ని నమ్మడం లేదు. ఎందుకంటే మీకు జూన్ 12 ముందుకు పరిస్థితులకు వెళ్తే, జూన్కి 12 1 మంత్ బ్యాక్ ఇరాన్ అమెరికా ఏంటంటే న్యూక్లియర్ డిస్కషన్స్ మొదలుపెట్టినాయి. ఎక్కడ? ఒమన్ రాజధాని మస్కట్లో. 5 రౌండ్లు అయిన తర్వాత ఇజ్రాయెల్ ద్వారా అటాక్ చేయించారు ట్రంప్. అది అందరికీ తెలుసు. ట్రంప్ ఫస్ట్ లేదన్నారు, ఉందన్నారు, నేనే సపోర్ట్ చేస్తున్నా, ఇజ్రాయెల్ దగ్గరికి వస్తే ఊరుకోదన్నారు. ఇజ్రాయెల్ రక్షణ కల్పించారు. ఇజ్రాయెల్ ద్వారా ఇక్కడ న్యూక్లియర్ డిస్కషన్ చేస్తూనే ఇజ్రాయెల్ ద్వారా అటాక్ చేయించారు. అక్కడ నమ్మడానికి లేదు. తర్వాత మళ్ళీ అమెరికా మేమొస్తామని 2 వారాల తర్వాత అటాక్ చేస్తున్న అతనే 2 రోజులు తిరగకుండానే ఇరాన్ మీద, ఫోర్డో దాని మీద న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే ట్రంప్ చెప్పింది ఏది కూడా తనకు తానే కట్టుబడలేదు. కాబట్టి ట్రంప్ మాట నమ్మే పరిస్థితులు ఏ దేశం కూడా లేదు. ముఖ్యంగా ఇరాన్ ట్రంప్ మాటల వల్ల చాలా చాలా నష్టపోయింది. ఇది ట్రోజన్ హార్స్ అనమాట. ఇది హోమర్ రాసిన ఇల్లైడ్ అండ్ ఒడిస్సీ, గ్రీకు, మన మహాభారతం లాంటి గ్రీకులో ట్రోజన్ హార్స్. యుద్ధ విరమణ చేసినట్టు చేసి నైట్కి నైటే పెద్ద గుర్రంలో బొమ్మలో సైనికులు పంపేసి మొత్తం ట్రాయ్ని అంతా నాశనం చేసేస్తారు. ఇలాగే ట్రంప్ ఇరాన్ని మాటలతో మోసం చేస్తూ చేశారన్నమాట. ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ప్రజలు కూడా యుద్ధం ఆగిపోద్ది, ట్రంప్ అబ్బా తోపు, ఇది నోబెల్ ప్రైజ్కి ట్రై చేస్తున్నారు, ఇంకా ప్రపంచ శాంతికి ఈయనే ఆద్యుడని గెలిపించుకున్న అమెరికన్సే ట్రంప్ని నమ్మడం లేదండి. కాబట్టి యుద్ధం విరమణ అయిందంటే నాకు నేటి అకార్డింగ్ టు యాజ్ ఫర్ మై మైండ్ ఈజ్ కన్సర్న్, ఈ ట్రంప్కి ఇది యుద్ధంలో వ్యూహం అనుకుంటున్నాను నేనైతే. అందరూ అదే అనుకుంటున్నారు. ఏదో మళ్ళీ నమ్మించి ఇరాన్ కాస్త ఆపి ఎయిర్ బేసెస్ని ఇంకా రక్షించుకుని ఇంకా ఆయుధ వ్యవస్థలను అక్కడ పెట్టి మళ్ళీ ఇరాన్ మీదకి అటాక్ వెళ్తారా అని ఉంది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్లు ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఫోర్డో ఇక్కడ ఇంకొక మ్యాక్స్ శాటిలైట్ పిక్చర్స్ ప్రకారం, వీటి ప్రకారం ఫోర్డో మీద అమెరికా B-2 బాంబర్లు అటాక్ చేసే ముందే కొన్ని 6-12 గంటల ముందే అక్కడికి కొన్ని 100 ట్యాంకర్స్ వచ్చి, పెద్ద లారీలు అవి వచ్చి వాటిని బుల్డోజర్ ద్వారా న్యూక్లియర్ తరలించినట్టు తెలుస్తుంది. 400 టన్నులు, సుమారు 400 కేజీల యొక్క యురేనియం అనేది ఎక్కడికి తరలించింది అనేది ఇంకా మేము పట్టుకోవాల్సి ఉందని ఇక్కడ మొసాద్ ఇజ్రాయెల్ చెప్తుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం అక్కడ అణు బాంబులు తయారు చేయకుండా అంతా నాశనం చేయడం. అది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఎలా యుద్ధం ఆపిద్ది? అది ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు. ఇంకా ఇప్పుడు న్యూక్లియర్ ఒప్పందం జరిగిందంటే ఇరాన్ నా న్యూక్లియర్ బాంబు నేను తయారు చేస్తాను, నువ్వెవరు అడిగేటట్టు ఉంది. అంటే అక్కడ ఇరాన్ ఇంకా లొంగలేదు. ఈ సమయంలో ట్రంప్ ఆగుతాడా? ట్రంప్ ఆగే పర్సనాలిటీ. ఇజ్రాయెల్ అసలు ఆగిద్దా? ఇజ్రాయెల్ అసలు ఆగే ప్రసక్తి లేదు. తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేదాకా ఇజ్రాయెల్ వదలదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ అనేది తాత్కాలికంగా సీజ్ ఫైర్ ప్రకటించేశాడంటే ఎవరైనా నమ్ముతారా? తెల్ల జెండా పట్టుకుని నేను రెడీ అంటే ట్రంప్ అనే మాటని అసలు నమ్మే పరిస్థితిలో ఇరాన్ అనేది లేదు. కాబట్టి యుద్ధం అనేది, సీజ్ ఫైర్ అనేది అలాగే ఉంది అని తెలుస్తుంది. ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అగాక్షి ఒకే మాట చెప్పారు, మేము రెడీ. ఎప్పుడు ఇజ్రాయెల్ మా మీద చేసే ఎదురుదాడులను ఆపినప్పుడు మేము ఆపుతామంది. అంతే, అదొకటే మనకు హోప్. ఇప్పుడు ఇజ్రాయెల్ లాస్ట్ మిసైల్ టెహరాన్ ఇజ్రాయెల్ మీద వేసింది, ఇజ్రాయెల్ కూడా వేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆగిందని తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఆపుతుంది. ఎందుకు ఆపుతుందంటే ఇంకా దిక్కు లేదు ఇజ్రాయెల్కి. అమెరికా ఊరుకోవడంలే, ట్రంప్ ఊరుకోవడం లేదా, ట్రంప్ పెదవికి ఎసరు వచ్చేటట్టుంది. నిన్న అమెరికాలో వాషింగ్టన్ DC అన్ని సిటీల్లో కూడా ప్రదర్శనలు జరిగింది చాలా, అమెరికా ట్రంప్కి వ్యతిరేకంగా యుద్ధంలో ఇన్వాల్వ్ అయినందుకు. కాబట్టి ట్రంప్ ప్రస్తుతం ఇజ్రాయెల్ని ఆపినట్టున్నారు కాబట్టి ఆగింది.
కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఆపితే నేను ఆపుతానన్నా కాబట్టి ఆగింది. కానీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధ ఒప్పందం సాగలేదు. మేము కాల్పుల విరమణ అనేది ఒక అగ్రిమెంట్ ఉంటుందండి, అది జరగలేదు. ఏదో మీడియేటర్స్ కొన్ని గల్ఫ్ కంట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి జరిగింది, కానీ జరగడం లేదు. ఎందుకంటే ఇరాన్ తను ఎందుకైతే యుద్ధం మొదలుపెట్టినాయో ఇజ్రాయెల్ అమెరికాకి ఆ లక్ష్యాలు పూర్తి కాలేదు. న్యూక్లియర్ అలాగే ఉంది, కార్యక్రమం అలాగే చేసుకుంటే ఇరాన్ లొంగలేదు. 2, ఇక ఇరాన్ కూడా తను వీళ్ళ మీద అటాక్ ఎందుకు చేసింది, వీళ్ళు ఇచ్చారని. కానీ ఇజ్రాయెల్ అక్కడ ఆగదని ఇరాన్కి తెలుసు. అమెరికా కూడా ట్రంప్ నమ్మకపోవడం ఇరాన్కి తెలుసు. కాబట్టి ఈ తాత్కాలికంగా ట్రంప్ ప్రకటించిన ఈ సీజ్ ఫైర్ బదులు ఏదైనా కాల్పుల విరమణ ఒప్పందం జరిగి అప్పుడు యుద్ధం ఆగుతుంది, అంతవరకే ఆగదు. 2, న్యూక్లియర్ రైట్స్ ఇరాన్కు ఉండాలంటుంది, కానీ న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు, ఐఏఈ ఆధ్వర్యం ఉండాలి. ఆ ఒప్పందం జరగాలి. అంటే న్యూక్లియర్ ఒప్పందం అమెరికా ఇరాన్ మధ్య జరిగేంతవరకు యుద్ధం ఆగనట్టే, అంతవరకు యుద్ధం కొనసాగుతూ ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చండి. ఎంజీరావు గారు, ఈ 12 రోజులు